హైదరాబాద్లో వర్షం దంచి కొడుతోంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, పంజాగుట్ట, అమీర్పేట్, ఖైరతాబాద్లో భారీ వర్షం కురుస్తుంది. అంతేకాకుండా రాయదుర్గం, గచ్చిబౌలి, కొత్తగూడ, కొండాపూర్లలో వర్షాలు పడుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు భారీ వర్షానికి నాళాలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్డు మీదకు వర్షపు నీరు రావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల వల్ల విద్యుత్ కోతలు, చెట్లు విరిగిపడడం లాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, హైదరాబాద్లో వర్షం దంచి కొడుతోంది. ఒక పక్క రోడ్ల మీద నీళ్లతో నిండుకున్నట్టు తెలుస్తోంది. మరి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నట్టు అప్డేట్ అందుతోంది. ప్రస్తుతం అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు? థ్యాంక్ యూ చందు. హైదరాబాద్ లోని కొద్దిసేపటి క్రితం నుంచి కూడా పలు చోట్ల భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలోని పంజాగుట్ట, కూకట్పల్లి, అమీర్పేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, బాచుపల్లి, నిజాంపేట్, మియాపూర్, ప్రయాతినగర్, గచ్చిబౌలి, కొండాపూర్ ఇలా పలు ప్రాంతాల్లో అయితే పూర్తిగా వర్షం అయితే దంచి కొడుతుందనే చెప్పొచ్చు. అలాగే మరొక పక్క వర్షం కారణంగా కూడా ప్రస్తుతం రోడ్డు మీద ట్రాఫిక్ కూడా కొద్దిగా అంతరాయం అయితే కలుగుతుంది. ముఖ్యంగా ఈ రోజు ఆదివారం సెలవుదినం కాబట్టి ముఖ్యంగా మరీ హెవీ ట్రాఫిక్ అయితే లేకపోయినా సరే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా రోడ్డుపై కూడా పూర్తిగా వర్షపు నీరు అయితే చేరుతుంది. అలాగే మరొక పక్క అధికారులు కూడా కింద స్థాయి అధికారులు కూడా ఇప్పటికే అప్రమత్తం చేశారు. రోడ్డుపై నీళ్లు నిలవకుండా వెంటనే వాటి తొలగించాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. అలాగే మరో పక్క చూసినట్టయితే బస్తీలకు సంబంధించి నాలాలు ఎక్కడ రోడ్డున్నా సరే వెంటనే హెచ్చరికలు బోర్డులు పెట్టాలంటూ కూడా ఇప్పటికే అధికారులు కూడా సిబ్బందిని అయితే ఆదేశించడం జరిగింది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎక్కడైనా నాలా లోపల ఉంటే వెంటనే క్లోజ్ చేయాలని చెప్పారు. గతంలో కూడా ఈ వర్షాల కారణంగా నాలలో కొంతమంది పడిపోయి చనిపోయిన ఘటనలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అలాంటి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే మరొక పక్క ఏదైతే ఈదురుగాలతో కూడిన వర్షం కురుస్తున్న నేపథ్యంలో రోడ్ల మీద చెట్లు లేదంటే కరెంటు వైర్లు తెగే పడిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో డిఆర్ఎఫ్ సిబ్బందిని కూడా అలర్ట్ చేశారు. ఒకవేళ ఎక్కడైనా చెట్లు విరిగి పడితే ఇమీడియట్ గా వాటిని తొలగించాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేస్తుంది. అలాగే మరొక పక్క ముఖ్యంగా ప్రజలు కూడా అత్యవసర పరిస్థితి తప్ప బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా వాతావరణ శాఖ దీనికి సంబంధించి హెచ్చరికలు కూడా జారీ చేశారు. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏదైతే వాయుగుండం అల్పపీడనం ఏర్పడిన సమయంలో కాబట్టి ప్రస్తుతం హైదరాబాద్ పూర్తిగా అయితే వర్షం అయితే పడుతుంది. కొద్దిసేపటి నిమిషమే ఈ వర్షం అయితే మొదలైంది. పూర్తిగా భారీ వర్షం అయితే కురుస్తుంది. ముఖ్యంగా కొన్ని చోట్ల కూడా ప్రజలు కూడా కొద్ది ట్రాఫిక్ ఇబ్బందులు అయితే పడుతున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ అధికారులు కూడా ఈ వర్షపు నీరులో ఎలాంటి అవంతి చర్యలు అయితే తీసుకుంటున్నారు. అలాగే మరొక పక్క ఇప్పటికే అధికారులు కూడా ఏదైతే ఆదేశాలు జారీ చేశారో ముఖ్యంగా మేయర్ కావచ్చు లేదంటే కమిషనర్ కావచ్చు ముఖ్యంగా అధికారులు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఎక్కడ ఎలాంటి అవంతి సంఘటన జరగకుండా కూడా ముందస్తు చర్యలు తీసుకోవాలంటూ కూడా టీఆర్ఎస్ సిబ్బంది కావచ్చు, కరెంట్ సిబ్బంది కావచ్చు లేదంటే వర్కర్స్ నుంచి జిహెచ్ఎంసీ వర్కర్స్ కూడా ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేశారు. ముఖ్యంగా బస్తీల్లో కూడా ఎలాంటి చోటు చేసుకోకుండా ఉన్నందుకు ముందస్తు చర్యల కింద హెచ్చరికల బోర్డులు జారీ చేయమని కూడా ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేశారు. అలాగే నాలాలకు సంబంధించి ముఖ్యంగా బస్తీల్లో నీళ్లు నిల్వ ఉండకుండా వెంటనే మోటార్ ద్వారా ఆ నీళ్లు తీయాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. రైట్ కుమార్, థ్యాంక్ యూ.